తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక తెలంగాణ రాష్ట్ర సాధకుడు ఈ రాష్ట్రాన్ని తెచ్చిపెట్టినటువంటి ఒక పోరాట యోధుడు, తెలంగాణ జాతిపిత, తొలి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మరి రాష్ట్ర ప్రభుత్వం మరి కొన్ని సంస్థలను అడ్డం పెట్టుకొని ఇలా స్వయం ప్రతిపత్తి గలటువంటి సంస్థల్ని అడ్డం పెట్టుకొని వాటిలో ప్రభుత్వ యంత్రాంగం రాజకీయ జోక్యం దొరబెట్టుకొని ఇలా ఫోన్ ట్యాపింగ్ పేరుతో ఇలా కేసీఆర్ గారికి నోటీసులు జారీ చేయడం చాలా విచారకరం మేము భావిస్తా ఉన్నాం. భద్రాచలం మండల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మరి అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందించి మరి రాజ్యాంగాన్ని కాపాడాలి, ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవస్థలు పనిచేయాలి తప్ప రాజకీయ ప్రేరేపిత చర్యతో రాజకీయ కక్షతో పనిచేయాలనే ఉద్దేశంతో ఇలా డిమాండ్ చేస్తా ఉన్నాం. కేసీఆర్ గారు మరి రాష్ట్రంలో 10 ఏళ్ళు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు 10 ఏళ్ళు అధికారం ఉన్నప్పుడు రాష్ట్రాన్ని స్వర్ణయుగంగా నడిపిన వ్యక్తి. మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా ఈ హామీలు ప్రశ్నిస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు హరీష్ రావు గారు, కేసీఆర్ గారి పైన ద్వారా నోటీసులు జారీ చేసి వాళ్ళు ఇబ్బంది పెడతామంటే తెలంగాణ సమాజం ఊరుకోదు. తెలంగాణ ప్రజల ఆస్తి కేసీఆర్, తెలంగాణ ప్రజల యొక్క హక్కు కేసీఆర్ గారు. ఆ హక్కు మీద, ఆస్తి మీద రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం దాడి చేస్తా ఉంటే ఇలా తెలంగాణ సమాజం, తెలంగాణ వ్యక్తిత్వం, తెలంగాణ ప్రజలు, ఉద్యోగులు, మేధావులు ఇలా ఒప్పుకోరు. కాబట్టి ఇలా రేవంత్ రెడ్డి గారు పరాకాష్ట మొదలైంది. రాష్ట్రంలో ఎప్పుడైతే ఇలా రైతులు తిరుగుబాటు చేస్తా ఉన్నారు, విద్యార్థులు తిరుగుబాటు, ఏ వర్గం కూడా ఆందోళన, ఏ వర్గం కూడా బాగోలేదు. కాబట్టి ఈ సమస్యలను పరిష్కారం చేయకుండా ఇవాళ పక్కదారి పట్టించి ఇవాళ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సిఫ్ట్ ద్వారా నోటీసులు ఇచ్చి రేపు మాకు ఎన్నికలు చేస్తా ఉంటే మరి ప్రతిపక్ష నాయకులు ఇబ్బంది పెడతామని చూస్తున్న ఈ కుటుంబమైన రాజకీయ చర్యకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పోరాడుతూనే ఉంటుంది. తక్షణం సిఫ్ట్ నోటీసులు వెనక్కి తీసుకొని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తా ఉంది. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మా ప్రీతం నాయకుడు కేసీఆర్ గారికి సిట్ నోటీసులు ఇవ్వడం చాలా దుర్మార్గమైన చర్య. దీన్ని భద్రాచలం మండల కమిటీ నేను తీవ్రంగా ఖండిస్తున్నాం. అసలు తెలంగాణ అన్నది రావడానికి మూల కారణమే కేసీఆర్. అతని వల్లే తెలంగాణ వచ్చింది. ఆ గడ్డ మీద ఉండి రేవంత్ రెడ్డి ఇల్లు చేష్టాలు చేస్తున్నాడు. ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ ఒక్కడు కూడా ఒక ఫ్రీ బస్ తప్పునెచ్చి మిగతా అన్ని వెనకేసుకుని వస్తున్నాడు. మాట్లాడితే ఫ్రీ బస్ తప్పునెచ్చి ఇంకేమున్నాయి? సంక్షేమ పథకాలు ఏమి, దళిత బంధు గాని, ఆ బంధు గాని, ఏదైనా సరే ఆడవాళ్ళకి తీసుకున్న 4,000 రూపాయల పెన్షన్ గాని, ముసలి గాని దేనికి ఇవ్వలేదు. ఇది ఒక్క కారణం చెప్పేసి మభ్య పెడుతున్నాడు. 2 సంవత్సరాల నుంచి కనీసం ఒక దళిత బంధు ఇవ్వలేదు. అదే కేసీఆర్ గారు ఉంటే భద్రాచలానికి వాటికల్లా ఎంతమంది దళితులకు ఉపయోగపడి మంచి 5 లెవెల్లో వచ్చేవాళ్ళు. దీన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాం. వెనక్కి తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.